చాలామంది అనుకుంటారు జ్వరం రాగానే ఏదో పెద్ద జబ్బు వచ్చింది అని. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే జ్వరం ఒక వ్యాధి కాదు, జ్వరం ఒక లక్షణం మాత్రమే. సో అసలు జ్వరం అంటే ఏంటి? మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ అనేది యాక్టివేట్ అవుతుంది. మన బాడీకి సిగ్నల్ ఇస్తుంది ఏదో తప్పు జరుగుతుంది అని. అదే జ్వరం. జ్వరం వచ్చింది అంటే బాడీ ఫైట్ చేస్తుందని మీనింగ్. సో జ్వరానికి కారణాలు ఏంటి? మన బాడీలో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అలాగే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్లో కూడా జ్వరం వస్తుంది. సో జ్వరం సమస్య కాదు, దాని వెనక ఉన్న అసలు కారణం అనేది సమస్య. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే జ్వరం రాగానే మందుల షాప్కి వెళ్ళేసి టాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటారు, జ్వరాన్ని దాచేస్తూ ఉంటారు. కానీ జ్వరం రావడానికి గల మెయిన్ రీజన్ని ట్రీట్ చేయకపోతే జబ్బు లోపల ముదిరిపోతూనే ఉంటుంది. సో ప్రతి జ్వరానికి భయపడాలా? ఇప్పుడు డాక్టర్ని కలవాలి. జ్వరం 2-3 రోజులైనా తగ్గకపోయినా, హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నా, బాగా వాంతులు విరోచనాలు ఉన్నా, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఇంకా గుండె ఇబ్బందులు ఉన్న కిడ్నీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ జ్వరాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. గుర్తుంచుకోండి, జ్వరానికి భయపడక్కర్లేదు, అలానే నిర్లక్ష్యం కూడా చేయకూడదు. స్టే అవేర్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.